మల్లెపూలు అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళైతే నాకు తెలిసి అమ్మాయిలో ఎవరు ఉండుండ్రు. కానీ ఈ మల్లెపూలు కట్టడం అందరికీ రాదు. కొంతమంది కడితే అవి రాలిపోతూ ఉంటాయి పెట్టుకోగానే. కొంతమంది కడితే బాగుంటాయి. అయితే మీకు ఈజీగా ఎలా కట్టాలి మల్లెపూలు కూడా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ నేను ఇలా 2 వేళ్ల పైకి దారం వేసుకొని మధ్యలో నుంచి లాగాలి. ఇలా 2 మల్లెపూలు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే కడతామో దానికి 2-3 నాట్స్ వేసుకోవాలి. ఫస్ట్ దానికి అలా నాట్స్ వేసుకోవడం వల్ల రాలిపోకుండా ఉంటాయి. మాల మొత్తం అయిపోయిన సరే ప్రాసెస్ అంతా ఇంకా సేమ్ గానే చేసేయాలి. ఫస్ట్ అయితే వదిలేయకూడదు. పువ్వులు కట్టే వరకు కొంచెం ఒక చిన్న మొక్క అన్న కట్టే వరకు ఇలా పట్టుకునే ఉండాలి. ఆ తర్వాత వదిలేసి మామూలుగా కట్టేయచ్చు. దారం మంతిని కూడా ఇలానే ఉంచేసుకోండి. కొంతమంది ఇటు సైడ్ కూడా దారం తెంపేస్తారు. అప్పుడు ఏంటంటే ఏ దారం లాగాలనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. చెప్పేదానికంటే కూడా మీరు వీడియోలో చూస్తేనే మీకు బాగా అర్థమవుతూ ఉంటుంది. చూడండి ఎంత ముద్దగా వచ్చాయో పువ్వులు అయితే. ఒక్క పువ్వు కూడా రాలిపోదండి. ఫస్ట్ మాలకి ఎలా అయితే నాట్స్ వేసుకున్నామో 2-3, లాస్ట్ మాలకు కూడా అలానే 2-3 నాట్స్ వేసుకోవాలి. అప్పుడు పువ్వులు ఊడిపోకుండా ఉంటాయి. మల్లె పువ్వుల్ని వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవాలంటే ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు ఛానల్ని ఫాలో అయిపోండి.